ఇప్పుడు ఇంకొక అద్భుతమైన ప్రశ్న అన్నమాట. ఇప్పుడు సాధారణంగా అటు టీచర్లకి ఇటు ఇంట్లో వాళ్ళకి దొరకకుండా మీరు ఏమేం పనులు చేస్తుంటాం మనం, చాలా అల్లలు చేస్తాం మనం, అసలు దొరకకుండా చేస్తుంటాం, కానీ దొరికిపోవచ్చు అప్పుడప్పుడు. సో ఒకవేళ దొరికిపోతే ఎలా తప్పించుకుంటారు అనేది కూడా తెలుసుకుందాం. నేను ఎలాంటి వాటిలో దొరికాను నేను కూడా తెలుసుకోవాలి కదా. సో ఎలాంటి సందర్భాల్లో తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి దొరికిపోయి ఎలాంటి సమాధానాలు చెప్పారు, బట్ ఎవరు ఆన్సర్ చెప్దాం అనుకున్నా ఇవాళ ఈ ఎపిసోడ్ లో అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. దెబ్బ గుడ్లు ఆమ్లెట్లు అయిపోవాలి. ఓకే, పక్ పక్ పకాక్. మమ్మీ బయటికి వెళ్ళినప్పుడు మమ్మీ పర్సులో నుంచి డబ్బులు కొట్టేసి సినిమాకి వెళ్ళి ఆవిడ బయటికి వెళ్తే పర్సు కూడా బయటికి వెళ్తుందిగా, తీసేస్తా కొట్టేస్తా. సినిమాకి వెళ్ళావా? వెరీ గుడ్ నాన్న. ఇప్పుడు చూస్తుంటారు మీ మమ్మీ ఇంటికి వెళ్ళాక నీకుంది. ఓకేనా ఆంటీ? పకాక్ పక్ పకాక్. అంకుల్ ఇప్పుడే పూజ చేసుకొచ్చారు. మమ్మీ స్కూల్ పోమంటే బాత్రూమ్ లో పక్క బాత్రూమ్ లో అనుకుంటా. పకాక్ పక్ 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 పక్. బుక్ ని మధ్యలో చింపేసి మధ్యలో సెల్ ఫోన్ పెట్టి చదువుతున్నట్టు యాక్షన్ చేసేవాడిని. స్కూల్లోనా ఇంట్లోనా? స్కూల్లో ఫోన్ తీసుకెళ్ళావు నువ్వు? సార్ ఇది విన్నారా? ఓకే, ఈసారి నీ బుక్ లో చెక్ చేస్తారులే. పకాక్ పక్ పక్ పక్. స్పెషల్ ఎగ్జామ్ ఫీ అని మమ్మీని డబ్బులు అడిగి ఫ్రెండ్స్ తో స్పైడర్ మ్యాన్ మూవీకి వెళ్తా. దేనికి అడిగావు అమ్మా డబ్బులు? స్పైడర్ మ్యాన్ మూవీ. ఇంట్లో ఏం చెప్పావు? ఎగ్జామ్ ఫీ. ఏం ఎగ్జామ్ అన్నావు ఇందాక? స్పెషల్ ఎగ్జామ్ ఫీ. స్పెషల్ ఎగ్జామా? స్పెషల్ ఎగ్జామ్ అంటే సబ్జెక్టే స్పెషలా? స్కూల్ కి ఎగ్గొట్టాలనుకుంటే తాతయ్య చనిపోయాడు అని చెప్పేవాడిని. ఒక రోజు తాతయ్య స్కూల్ కి వచ్చే వరకు దొరికిపోయా. ఏం చెప్పావు? ఈ తాతయ్య కాదు వేరే తాతయ్య అని చెప్పావా? వెరీ గుడ్. నువ్వు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నీ బాడీ రిథమ్. ఒకసారి కిందరా. అండ్ ఈ గురువు గారు మనందరి కోసం ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. భయ్యా నీకే హీరోయిన్ ఇష్టం? ఆలోచించుకుని చెప్పు. నీకే హీరోయిన్ ఇష్టం? చెప్పు. ఈయన నాకంటే గట్టికున్నాడు. సమంత అంటే ఇష్టం. ఇట్స్ ఓకే బామ్మర్ది, నీకు అక్క ఇద్ది. మ్యూజిక్. ఏమైంది? మొత్తం తలవార్లే. అంత మంచి సాంగ్ అక్కడ సమంత పాట. సరే ఇంకొక పాట పెడతాను. ఈసారి నువ్వు హీరోయిన్ లాగే చేయాలి. మీ వదిన కాజల్ అగర్వాల్ పాట పెడతా. ఇంగ్లీషులోన దండ పెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. మేము గట్ర పుయ్యలేదు ఎప్పుడు, నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే, డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ఏంటి మెల్ల గుంపులో కలిసి వెళ్ళిపోయావు? అసలు ఆ ముగ్గురు అమ్మాయిలు ఎలా చేశారు, నువ్వు ఎలా చేశావు? కాజల్ అగర్వాల్ కనుక నీ డాన్స్ చూసుంటే ఒక 3-4 days బాత్రూంలోకి లేట్ చేయ తెలుసా? అయ్యయ్యో ఈ పాట నేనెందుకు ఇలా చేయలేకపోయాను. నెక్స్ట్ సినిమాకి నేను రికమెండ్ చేస్తాను, నువ్వు కూడా సేమ్ డ్రెస్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మా స్కూల్లో ప్రేయర్ జరుగుతుంటే ప్రేయర్కి వెళ్ళకుండా క్లాస్ రూమ్ లో కూర్చొని లంచ్ తినేవాడిని. ఏది ఫస్ట్ పీరియడ్ కూడా మొదలెట్టక ముందే ఇంట్లో తినా సరిపోలే, మళ్ళీ స్కూల్ రా మళ్ళీ ఫస్ట్ పీరియడ్. రెండో పీరియడ్ ఏం తింటావు నాన్న? ఫస్ట్ పీరియడ్ తినేస్తే రెండో పీరియడ్ లో తినాలి. మూడో పీరియడ్ కి పక్కోటి బాక్స్ తినాలి. నాలుగో పీరియడ్ లంచ్ ఇచ్చాక బయట అటు ఇటు తిరిగేసి లంచ్ బ్రేక్ చూసుకుని వచ్చేయాలి. మీ స్కూల్ బయట అమ్ముతుంటారా చిప్స్, ఉప్పు కారం, మామిడికాయ ముక్కలు? అమ్మరా. అయ్యయ్యో మాట్లాడవు సార్ ప్రిన్సిపల్. ఒకవేళ మా సార్ చదివితే అదేంటి 2 రోజుల నుంచి అన్నం తినలేండి. చదువుకుంటూ మర్చిపోయాను సార్ తినడం నేను. వెరీ గుడ్. ప్రిన్సిపల్ స్పెల్లింగ్ చెప్పు. PRINCIPAL. నాకే డిస్కౌంట్ ఆఫర్. PRIC ఓకేనా? సగం చెప్పినా తర్వాత PAL. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఏం సిగ్నేచర్, ఏం బిజీగా ఉన్నావు అక్కడ? ఏం చేస్తున్నావు?
పక్ 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 అరే రే 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 రే. ఇట్లా ఏమన్నా పని చెప్తే బాత్రూమ్ వెళ్ళి దాచుకుంటుండే. ఎంతసేపు అనుకుంటావు? పాటలు పాడవచ్చా? ఓ పాట పాడు. నీ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ సాంగ్ ఏదైనా. ఎలక అంకుల్ కి మైకి ఏ మెలక భయా వస్తే ఏ హిందీ గానా हो जाए हो जाए तेरे मेरे सपने सभी నీకు నాకు కలొచ్చరే. తర్వాత बंद आंखों के ताले में है. కళ్ళు మూసుకుంటే తాళ చెవి గుచ్చుకుంది. అది మన టాలెంట్. హిందీ కూడా మర్చిపోయారు. वो तो चांद के प्याले में है. చంద్రుడిని చూసి నోరెళ్ళ పెట్టకు. फिर भी सपने कर दिखाऊं तुझको. అందులో సబ్ తీసుకోవచ్చులేదు. దాని తర్వాత मैं तेरे काबिल हूँ या मैं तेरे काबिल नहीं. సూపర్. నువ్వు కాకిలు పట్టుకుంటావు, నన్ను పట్టుకోమంటావా? థ్యాంక్ యూ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో ఉత్తుతి రోషన్ సినిమా కదా అది, తెలుగులో ఉత్తుతి రోషన్. డబ్బింగ్ ఉండద్దా పేరు? పకాక్ పక్ పక్ పక్. మా డాడీకి తెలియకుండా పాకెట్ నుంచి సిగరెట్ తీసి కాల్చాను. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. పకాక్ పక్ పక్ పక్. పక్కకు పక్క పక్క పక్క. మా మమ్మీ పర్సులోకి వెళ్ళి 500 తీసుకొని మా లవ్ బర్త్డే కి మా క్లాస్మేట్స్ కి పార్టీ ఇస్తా. బ్యాన్ అయిన తర్వాత బ్యాన్ అవ్వకముందా? అంతవరకే రాసిరు, మేము అంతవరకు చెప్తాం. पक 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 पक. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు? నేనే. ఛీ. రాత్రి నిద్ర లేవాలంటే భయం వేసి చెడ్డీలోనే పాస్ పోసి రేపు పొద్దున మా అన్న పోసిందని చెప్తా. నీ చెడ్డి మీద మీ అన్న ఎట్లా పోస్తాడు? ఎవరు చెడ్డి వాళ్ళదే. వాళ్ళ అన్న నువ్వేనా? పకాక్ పక్ పక్ పక్. మా సార్ కొట్టినప్పుడు సార్ వెహికల్ మీద సుసు వస్తా. మీకు స్వచ్ఛ భారత్ గోడల మీద రోడ్ల మీద పోయేదంటే బండ్ల మీద పోస్తారా? మా సార్ కొట్టిన అందరి ముందర అందుకే పోసి తిరిగిలా. పక్ 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 పక్. టీచర్ హోంవర్క్ ఇస్తే చేయకుండా పక్క వన్ బుక్ తీసుకొని అందులో పేపర్స్ చింపి నేను తీసేసుకుంటా. వాళ్ళ హోంవర్క్ చింపేస్తావు నువ్వు? చుంపి నేను పెట్టేసుకుంటా. మా వాళ్ళు అందరు ఎట్లా ఇరుక్కునే వాళ్ళు తెలుసా? టీచర్ క్లాస్ రూమ్ లో లాగానే ఆవిడ చెక్ చేస్తా చెక్ చేయదా అని నాకు టెన్షన్. ఎవరెవరు హోంవర్క్ చేశారో చేతులు ఎత్తాను. ఎత్తుదామని. సర్లే ఇవన్నీ ఎందుకు, అందరూ చేసుంటారు కదా హోంవర్క్. ఎవరెవరు చేయలేదో చేతులు ఎత్తమనేవాడు. నా పక్కన ఉన్నోడికి కొంచెం టెన్షన్. ఇప్పుడు అందులో డౌట్లు ఏమని అడుగుతుంది, కాపీ కొట్టుకుంటాం కదా అంతా హోంవర్క్. అంటే అరే నేను చేయలేదని ఒప్పుకుంటాను రా, నువ్వు కూడా ఒప్పేసుకోరా అనేవాడు. ఓకే రా నేను కూడా చేయలేదని చెప్తాను, నువ్వు కూడా చెప్పరా, ముగ్గురం నుంచుందాం రా. ఓకే ఎవరెవరు హోంవర్క్ చేయలేదు కానీ నేను అని ఇలా అనేవాడు. అప్పుడు లేచేసినవాడు. అరే ప్లీజ్ రా నుంచోరా ప్లీజ్. ఆడికి పిచ్చా కోటుడు ఎర్రగా వాచిపోయి పాపం వాడి దగ్గర నుంచే నేను హోంవర్క్ కాపీ కొడుతున్నా. పకాక్ పక్ పక్ పక్. మా అమ్మ నాన్న మా కుక్కకి స్నానం చేపియమంటే దాన్ని బాత్ లో వేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దాంట్లోనే ఉంచి మా మమ్మీ సాయంత్రం వచ్చి అడిగితే అప్పుడు గుర్తొస్తుంది. మరక మంచిదే. అంతసేపు ఉతికినావు, నానబెట్టి ఉంటావు కాసేపు. బొమ్మ నిజం కుక్క. అది రేపటి నుంచి బావు అంటే బుడగలు వస్తుండే. ఏ సిగ్నేచర్ లేచిండి. పకాక్ పక్ పక్ పక్. మా స్కూల్ అమ్మాయిని ఏడిపించినప్పుడు నేను నా బ్యాచ్ మొత్తం పక్క బ్యాచ్ స్కూల్ తోటి గొడవ పడ్డాము. మీరు అని వెళ్ళావా? ఎందుకంటే నాకు కోడలు చాలా ఇష్టం. సారీ గొడవలు చాలా ఇష్టం. నువ్వు స్టార్టింగ్ నుంచి కొంచెం వెరైటీగా ఉన్నావు. టాపిక్ ఎత్తినప్పుడే అనుకున్నా కోడలికి గోడలకి తేడా తెలియట్లేదురా. పకాక్ పక్ 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 పక్. ఎస్ యువర్ ఆనర్, హౌ కెన్ హెల్ప్ యూ? మా డాడీ పాకెట్ లో డబ్బులు కొట్టేసి సినిమాకి వెళ్తే అక్కడ రష్ ఉన్నారని చూసి భయపడి తిరిగి వచ్చేసా. మళ్ళీ డాడీ పాకెట్ లో పెట్టేశావా? అప్పుడు పెట్టేయాలి, మళ్ళీ అవసరం తీసుకోవచ్చు కదా. మళ్ళా తీసుకోవచ్చు కదా. పకాక్ పక్ పక్ పక్. మా ఇంట్లో ఉన్న కుక్కకి తోకకి క్రాకర్స్ కట్టి తను పరిగెడుతుంటే నేను చాలా ఎంజాయ్ చేసేదాన్ని చూసి. తప్పు నాన్న, బంగారం అలాంటి చేయకండి.